భారత గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఉగ్రదాడులకు పాల్పడాలని ఒక ఉగ్రవాద సంస్థ ప్రయత్నాలు చేసినట్లుగా, దానికోసం వ్యూహరచన సిద్ధం చేసినట్లుగా, అయితే అది మన నిఘా వర్గాలు భగ్నం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏ ఉగ్రవాద సంస్థ భారత గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో ఈ ఉగ్రదాడులకు పాల్పడాలనేటువంటి వ్యూహరచన చేసింది, దాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు ఎలా భగ్నం చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంటెలిజెన్స్ అధికారులు ఉగ్రకుట్రను అయితే భగ్నం చేశారు. జనవరి 26న దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే పోలీసులు ఖలిస్తానీ సంస్థ అయినటువంటి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠాను పంజాబ్లో పట్టుకున్నారు. 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.5 కిలోల RDXను భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే వేడుకల్లో దాడులకు వారు కుట్ర పన్నినట్లుగా తెలిసింది. సో భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని మనం ఒక వేడుకలా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఆ గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఖలిస్తానీకి సంబంధించినటువంటి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠా భారతదేశంలో ఉగ్రదాడులకి వారు వ్యూహ రచన చేశారు. అయితే ఆ ఉగ్రకుట్రని మన ఇంటెలిజెన్స్ అధికారులు అయితే భగ్నం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులకి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టగా ఈ ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠాకి చెందినటువంటి 5 పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2.5 కిలోల RDXను అలాగే భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినటువంటి నిందితుల్లో శరణ్ప్రీత్ సింగ్ అలాగే దిల్హోర్ సింగ్ సైని, హర్మాన్, అజయ్, హర్షదీప్ సింగులుగా గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. ఖలిస్తానీ సంస్థకు చెందినటువంటి 5 ఎవరైతే ఉన్నారో వారు శరణ్ప్రీత్ సింగ్, దల్జోత్ సింగ్ సైని, హార్మాన్, అజయ్, హర్షదీప్ సింగ్ వీరు 5 గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఉగ్రముఠాను అమెరికాకు చెందినటువంటి బబ్బర్ ఖల్సా హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. వారి ఆదేశాల మేరకు నిందితులు పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రచించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఉగ్రవాద ముఠాలు దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తుండడంతో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ముఖ్యమైనటువంటి నగరాల్లో గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. గతేడాది ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో గణతంత్ర దినోత్సవానికి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఖలిస్తానీ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠాకు చెందినటువంటి 5 ఉగ్రవాదులు గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలోని పలు ప్రాంతాలలో వారు దాడులు చేసేందుకు వ్యూహరచన చేశారు. అయితే మన నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు వారు సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లో భాగంగా ఈ ఖలిస్తానీ బబ్బర్ సంస్థకు చెందినటువంటి ఇంటర్నేషనల్ ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠాకి చెందినటువంటి 5 అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 2.5 కిలోల RDXని స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీగా వారి దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ కనుక ఈ ఉగ్రకుట్ర భగ్నం కాకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉందనేది నిజంగా ఊహకు కూడా అందదు. గత సంవత్సరం ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈసారి గణతంత్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో, గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ వేడుకలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠా, ఈ ముఠా వారు US నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దీంట్లో మనం కనుక చూసుకున్నట్లయితే శరణ్ప్రీత్ సింగ్, దల్జోత్ సింగ్ సైని, హార్మాన్, అజయ్, హర్షదీప్ సింగ్ వీరు భారతదేశం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు మనం చూసినట్లయితే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇటువంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఎక్కువగా భారతదేశం మీద వారు ఉగ్రదాడికి ప్రయత్నం చేసేవారు. కానీ ఈసారి మనం విభిన్నంగా
ఖలిస్తానీ సంస్థ అయినటువంటి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ముఠా అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని వారు కేంద్రంగా చేసుకుని ఉగ్రదాడికి అయితే పాల్పడడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మన ఇంటెలిజెన్స్ అధికారులు చాకచక్యంగా భగ్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.